అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఏప్రిల్ 20వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, అలాగే వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, శుభ పరిణామాల, అశుభ పరిణామాల, వారి యొక్క సమయం అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా, అలాగే వారు ఎటువంటి పరిహారాలు పాటించబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయబోతున్నారో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ రామదాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం చెప్పబడును. మన గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మీకు ఉన్న సమస్యలకు చక్కని పరిష్కారం తప్పకుండా తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక రేపటి రోజున ఈ యొక్క రాశి గలవారు కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి. కొంతమంది వ్యక్తులు వీరి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని ఈ వ్యక్తులు వీరి జీవితంలో నుంచి కొన్ని నమ్మిన మోసాలు కూడా చేసుకోబోతున్నారు. మీ మనసు అనేది విరిగిపోబోతుంది. ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 8, 9, 11 అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో మీకు ఈ సంఖ్యలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రయాణాల విషయంలో ఈ రోజున మీకు చాలా చక్కగా తూర్పు దిక్కు ప్రయాణం అనేది చాలా శుభ ఫలితం అయితే మీకు ఇస్తుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఈ రోజున శనిగ్రహ ప్రభావం ఉందని అయితే చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువగా ఉంది కనుక మీరు తప్పకుండా శని భగవాన్ యొక్క నామస్మరణ ఉచ్చరిస్తూ ఉండడం వల్ల మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ, అలాగే తెలుపు అని కూడా, ఆరెంజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కలర్ యొక్క దుస్తులు మీరు ధరించినట్లయితే మీకు ఎన్నో శుభ ఫలితాలు మీ వెంట వస్తూ ఉంటాయి. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున శని భగవాన్ యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే శివనామ స్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సద్దుమణుగవుతూ ఉంటాయి. ఒక చిన్న ఆవు నెతితో దీపం అనేది శివాలయంలో అభిషేకం చేయించుకోవడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం అనేది చెప్పుకోవచ్చు. మీరు అలా చేయడం వల్ల ఎంతో అద్భుతమైన ఫలితాలు కూడా మీ జీవితంలో జరగబోతాయి. చాలామంది కులదేవత ఆరాధనను కూడా మర్చిపోతూ ఉంటారు. తాత ముత్తాతల నుంచి ఏ దేవతనైతే ఆరాధించి ఉన్నారో ఆ యొక్క కులదేవత ఆరాధన అనేది మీరు అసలు తెలుసుకోవాల్సిన కనీస ప్రయత్నం కూడా చేయలేదు. అయితే మీరు తప్పకుండా కులదేవత ఆరాధన అనేది మీరు నిత్యం స్మరిస్తూ ఉండడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు కూడా జరుగుతాయి. రేపటి రోజున కుటుంబంలో జరిగేటువంటి ఒక చిన్న శుభకార్యానికి సంబంధించిన సమాచారం కావచ్చు. కొందరికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మరలా మీతో మాట్లాడే పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. ఈ రోజున విద్యార్థుల విషయానికి వస్తే కాస్త సరికొత్త ఉత్సాహాన్ని అయితే వీరి జీవితంలో నింపుకొని ఉంటారు. చదువులో కొంత కష్టకాలం ఉన్నప్పటికీ కూడాను అలసటకు గురవుతారు. గురువుల యొక్క సహాయం అనేది తప్పకుండా లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒక చిన్న మార్పు కూడా కనబడుతుంది. మీరు పనిలో చేసినటువంటి ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రశంసించే అవకాశం కూడా ఉంటుంది. ఒక చిన్న బాధ్యత అనేది కూడా మీకు ఇవ్వబోయే అవకాశం కూడా మీపై కనబడుతుంది. ఒక విషయం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. శని ప్రభావం మీపై ఉన్నందున మీకు కాస్త ఎటువంటి నిర్ణయాలు కూడా తొందరపాటుగా తీసుకోవద్దు. అటువంటి నిర్ణయాల ద్వారా మీరు నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకరోజు ఆలస్యమైనా సరే ఆలోచించి అటువంటి నిర్ణయాలను మీరు తీసుకుని భవిష్యత్తు గురించి ఆలోచించి తీసుకోవడం ద్వారా ఆ చిన్న మార్పులు కూడా పెద్ద కారణంగా కాబోతున్నాయి. ఈరోజు మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివనామ స్మరణ చేసుకుంటూ ఉండడము,
అలాగే శివునికి గంగాజలంతో మీరు అభిషేకించి బిల్వపత్రాలతో పూజించడం ద్వారా శివుడు ఎంతో ప్రియప్రాప్తుడవుతాడనేది మీరు తెలుసుకోవాలి. తప్పకుండా నిత్యం శివనామ స్మరణ జపిస్తూ ఉండడం ద్వారా మీకున్న సమస్యలు, ఆటంకాలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ మనసులో ఒక ఆనందాన్ని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. మీకు సమయానికి వచ్చేటువంటి ఒక సందేశాన్ని అయితే నిర్లక్ష్యం చేయవద్దు. కొన్ని కొన్ని చిన్న వార్తల ద్వారా మీ జీవితంలో సరికొత్త పెద్ద మార్పులకు కూడా కారణం కాబోతున్నాయి. ఒక వ్యక్తి ద్వారా వచ్చే ఒక చిన్న వార్త ద్వారా మీరు శ్రద్ధగా వినడంతో ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. మన జీవితంలో సాధారణంగా మొదలై మధ్యలో ఒక వ్యక్తి రాకతో మన మనసులో ఎన్నో మార్పులను కూడా తీసుకురాబోతున్నాయి. కొన్నిసార్లు మనం ఊహించని విధంగా ఒక వ్యక్తి మన జీవితంలో వచ్చి మన జీవితంలో మలుపుగా తిప్పుతూ ఉంటాడు కనుక ఒక ప్రత్యేకమైన రోజుగా భావించాలి. సాయంత్రం వరకు మీ పనులు సాధారణంగానే జరుగుతాయి. మీ మనసులో మీ పనుల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క విషయంలో నిమగ్నమై ఉంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో మీ యొక్క సమయం ఒక క్షణం వైపు నడుస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా సాయంత్రం 4 గంటల నుండి మీ యొక్క జీవితంలో ఒక చిన్న మార్పు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు మీరు చూడబోతున్నారు. మీ జీవితంలో ఒక వ్యక్తి కారణంగా ఒక వార్త అనేది, ఒక పరిణామం అనేది మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి ఇప్పటికే తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదా కొత్తగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు, మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా ఒక ఫోన్ కాల్ రూపంలో, ఆ వార్త ద్వారా మీరు మరికొంతమందికి ఒక సందేశం రూపంలో కూడా ఇవ్వచ్చు. ఇంకొంతమందికి ఒక వ్యక్తి నేరుగా వచ్చి మీ ముందే ప్రత్యక్షమై ఎదురుగా కూడా మీతో సంభాషణ జరిపి కూడా ఆ వార్తను వెల్లవించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఊహించని విధంగా వారి యొక్క మాటల్లో ఒక మంచి వార్తనైతే మీరు వినబోతున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి సమాధానం తప్పకుండా మీకు ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సమాధానం ఉండబోతుంది. ఒక సంకేతం అనేది చెప్పుకోవచ్చు. కొంతమందికి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, ఉదాహరణకు చెల్లి కావచ్చు, అలాగే బంధువు కావచ్చు, స్నేహితురాలే కావచ్చు, సంతోషకరమైన విషయం గురించి అయితే చర్చ మొదలయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రేపటి రోజున ఉద్యోగానికి సంబంధించిన, పనికి సంబంధించిన సమాచారాలు మీకు ఉపయోగపడే విధంగా ఉండవచ్చు. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పని గురించి మీకు ఎన్నో మంచి సంకేతాలు కూడా మీకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొందరైతే ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో అన్ని విధాలుగా కూడా దిశానిర్దేశాన్ని అయితే చేయబోతున్నారు. వారి యొక్క మాటలు మీకు చాలా బలాన్ని చేకూర్చబోతున్నాయి. మీ మనసులో పెట్టుకున్న ఒక బాధను కానివ్వండి, ఒక సందేహం కానివ్వండి, ఆ వ్యక్తి యొక్క మాటల ద్వారా మీకు అర్థం కాబోతుంది. సాధారణంగా చాలా భావోద్వేగాలతో నిండి ఉన్నారు. బయటకు కనిపించినప్పటికీ కూడాను లోపల ఆ విషయాన్ని మౌనంతో బాధపడుతూ ఉన్నారు. భగవంతునికి మొరపెట్టుకుంటూ ఉన్నారు. మీ మనసును ప్రశాంతత చేయమని భగవంతుని వేడుకున్నారు. అటువంటి సంకేతాలు తప్పకుండా భగవంతుడు ఆ వ్యక్తి ద్వారా మీకు పంపించాడనైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ మనసులో ఒక ఆశ్చర్యకరమైనటువంటి, ఒక ఆనందకరమైనటువంటి భావాలు అయితే కలగబోతున్నాయి. రేపటి రోజున మీ మనసుకు తెలియనటువంటి ఒక నూతన ఉత్తేజం కూడా మీకు కలగబోతుంది. అటువంటి భగవంతుడు సాక్షాత్తు మీ ముందు వచ్చాడేమో అనే భావన కూడా మీకు కలగబోతుంది. అతి పెద్ద అద్భుతం కాకపోయినా కానీ మీ మనసుకు మాత్రం అది ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఈ రోజున ఒక విషయం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీకు వచ్చే ఫోన్ కాల్ కానీ, మీరు మాట్లాడాలని చేసే ఒక వ్యక్తి మాటలను కానీ మీరు నిర్లక్ష్యం చేయవద్దు. కొన్నిసార్లు చిన్న సంభాషణలు మీ జీవితంలో సరికొత్త మార్పులను కూడా తీసుకురాబోతుంటాయి. పెద్ద పెద్ద మార్పులను తీసుకురాబోతుంటాయి. సాయంత్రం 4 గంటల తర్వాత ఎదురయ్యేటువంటి కొన్ని వార్తలు మీ జీవితంలో ప్రత్యేకమైనవి మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు ఉదయం నిద్ర లేవగానే ఒక చిన్న దైవ ప్రార్థన చేసుకోవడం మీకు ఎంతో మేలు చేకూరుస్తుంది. అలాగే కులదేవతను ఆరాధించడం, చాలా రోజులుగా మీరు ఆపివేసిన కులదేవత ఆరాధన కూడా తిరిగి మొదలు పెట్టడం కూడా మీకు ఎంతో మంచి ఫలితాలను అయితే వస్తాయి. మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయినా మెల్లగా మారుతున్నట్లు మీరు తప్పకుండా గమనించి తీరుతాడు. భగవంతుడు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీరు విరుచుకోకుండా పట్టుకొని ఉండడం ద్వారా భగవంతుడు ఎన్నో రకాలుగా అద్భుతాలను మీకు సృష్టించగలడు. మీకు నేరుగా చూపించడు, ఏదో ఒక వ్యక్తి ద్వారా అద్భుతాలను పంపించి మీ జీవితంలో ఒక అద్భుతాన్ని తీసుకురావడానికి భగవంతుడు ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి సంకేతాలను మీరు తప్పకుండా అయితే చూడాలి. ఆవు నెయ్యితో మీ ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవడం మీకు ఎంతో మేలు ఫలితాలను ఇస్తుంది. ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకోవడం అస్సలు విస్మరించవద్దు. నిత్య దైవనామ స్మరణ ద్వారా మీకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి ఎంతో విజయ బాటలు అయితే మీరు నడవబోతున్నారు. తెలుసుకున్నాం కదండి, యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.